వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన పండుగలను మహాశివరాత్రి పండుగ 1 ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన పండుగ. శివరాత్రి రావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే శివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కొన్ని పనులను తప్పక చేయాలి. శివరాత్రి వచ్చేలోపే ఈ పనులన్నీ వెంటనే చేసేయండి. అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. దయచేసి ఒక లైక్ కొట్టండి. ఆ శివుడు ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మహాశివరాత్రి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటబడితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. శివుని ఆశీర్వాదం సులభంగా లభించాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అయితే ఈ శివరాత్రి పర్వదినాన శివుడిని పూజించే ప్రతి ఒక్కరూ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఫిబ్రవరి 26 బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ. దానికన్నా ముందు మంగళవారం వచ్చింది. మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు. కాబట్టి శివరాత్రి పండుగ రాకముందే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేసి ఇంట్లో పూజ లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. శివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. కాబట్టి ఇంటిని శుభ్రం చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లను తీసేయండి. చినిగిపోయిన బట్టలను ఇంట్లో ఉండకూడదు. ఆగిపోయిన గడియారాలు తీసేయాలి. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కంటే ముందుగా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న డోర్ కర్టన్స్ బెడ్ షీట్లను శుభ్రంగా ఉతుక్కోండి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి. దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. శివరాత్రి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మట్టి కుందుల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకోండి. చిన్న సైజులో ఉన్న ఒక శివలింగాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య అనుగ్రహం మన ఇంటి పైన ఉంటుంది. అయితే మనలో చాలా మంది ఇంట్లో శివలింగం ఉండకూడదు అని భ్రమపడతారు. కానీ పూజ గదిలో ఒక శివలింగాన్ని పెట్టుకొని శివరాత్రిలు రోజున ఆ లింగాన్ని పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను అనుభవిస్తారు. పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు నిత్యాభిషేకాలు మహా నైవేద్యాలు సమర్పించాలని కొంతమంది అనుకుంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం నీటితో శివలింగాన్ని అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే సరిపోతుంది. శివలింగాన్ని కొనలేని వారు శివరాత్రి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకాలు చేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా ఒక రాగి చెంబును తెచ్చుకోండి. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఒక రాగి చెంబును తెచ్చుకొని ఆ రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణేం వేసి మీ పూజ గదిలో పెట్టండి. రాగి చెంబులో ఉన్న నీటిలో పుష్కలంగా దైవ శక్తి ఉంటుంది. అయితే శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబు పెట్టుకోండి. పూజ చేసి తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల పైన చల్లుకోండి. ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కొబ్బరి దీపం వెలిగించండి. కొబ్బరి దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే శివరాత్రికి కావలసిన పూజా సామాగ్రిని ఇంటికి తెచ్చుకోండి. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. శివరాత్రి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది. శివరాత్రి రోజున రావి చెట్టును ముట్టుకొన్న వారికి కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మహాశివరాత్రి వచ్చేలోపు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి. పూజ గదిలో అక్షింతలు ఉండటం వల్ల ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి.
కొత్తగా అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. పసుపు అక్షంతలు దైవశక్తులను ఆకర్షిస్తాయి. మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. మరీ ముఖ్యంగా పరమేశ్వరునికి బిల్వపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ మహాశివరాత్రి రోజున శివునికి ఎన్ని పూజలు చేసిన శివునికి అభిషేకం చేయనిదే శివ పూజలు పూర్తి కావు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున శివలింగం మీద చెంబుడు నీళ్లు శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యమైపోయినట్లే. అలాగే ఆవుపాలతో శివుడిని అభిషేకిస్తే సర్వసుఖాలు కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే నీటిలో గరికను వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. ఇలా శివరాత్రి పండగ వచ్చేలోపు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కాండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.